సందర్భంగా మరి మన ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు సీనియర్ డివోటీస్ ని సన్మానించడం జరుగుతుంది. సాయిరాం. అయితే ఈ సత్యసాయి సేవా సమితి కాజీపేట ఆవిర్భావం ఎలా అయింది? భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కాజీపేట్ రెవెన్యూ కాలనీలో మొదటగా డాక్టర్ రామారావు గారు, శ్రీమతి రేణుక గారు వారి నివాసంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రారంభించబడింది. అది తర్వాత కాలంలో స్వామి అనుగ్రహంతో 2007లో సమితిగా గుర్తింపబడింది. గత 19 సంవత్సరాల నుండి డాక్టర్ వికే మూర్తి గారు శ్రీమతి గారి నివాసంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమితి కార్యక్రమాలకి గౌరవనీయులు పెద్దలు అందరూ కూడా సహకరించిన దాన్ని బట్టి మరి వారికి చిన్నగా చిరు సన్మానంగా స్వామివారి ఆచారానుసారంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటగా డిపి సత్యనారాయణ గారు జిల్లా అధ్యక్షుడు ఎక్స్ మాజీ వారిని సభావేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. సాయిరాం. వీరు సత్యసాయి సేవా సమితి కాజీపేట ఆవిర్భావం నుండి ఆనాటి జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఎంతో వారు కృషి చేస్తారు. సాయిరాం. వారిని సన్మానించడం జరుగుతుంది. సాయిరాం. 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 డాక్టర్ రామారావు గారు వారికి గౌరవించడం జరుగుతుంది. సాయిరాం. తదుపరి రమణారావు గారు, వీరు సమితి నిర్వహించేటువంటి నారాయణ సేవలకు ఎంతగానో ఎప్పుడు పడితే అప్పుడు సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఇప్పటికీ కూడా ఆ వయస్సులో కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు పాల్పంచుకుంటున్నారు. సాయిరాం. వారికి డాక్టర్ రామారావు గారు పుష్పవృత్తి జరుగుతుంది. వీరు సత్యసాయి వెల్ఫేర్ అసోసియేషన్ కాజీపేట రైల్వే నిర్వహించేటువంటి కార్యక్రమానికి వారు ఎన్నో సేవలు చేస్తూ మరి సత్యసాయి కార్యక్రమానికి వారు ఎంత కృషి చేస్తున్నారు. సాయిరాం. తర్వాత డాక్టర్ సీతారామరావు గారు వారిని వేదిక మీద తీసుకోవాల్సిన కోరు. వీరు మన సత్యసాయి సంస్థల్లో భజన ప్రముఖ గాయకులుగా ఉన్నారు. అందరికీ కూడా భజన నేర్పించడంలో వీరు ముందుకు వచ్చి భజన నేర్చుకొని పద్ధతిగా పాలనని అందరికీ ఎంతో మందికి పైరు గారు శ్రీమనారాయణపురం, రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీమనారాయణపురం. వీరు మరి శ్రీమనారాయణపురంలో వీరు సదా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన కాజీపేట సమితికి వీరు సాయిరాం. వీరు దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తూ ఆచార్యులుగా పనిచేసి శిష్యులందరిలో పనిచేసి మన సత్యసాయి సేవా సంస్థలకి ఎప్పుడు కూడా మార్గదర్శకంగా ఏ కారణాలు అడిగినా కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలని మీరు చేయడానికి
అందరినీ కూడా ఉత్సాహపరిచేవారు. సాయిరామ్. వారి పుత్రులు స్వామి మృదంగ సంగీత కళాశాలలో మృదంగాన్ని నేర్చుకుని మనకి గతంలో వారు ఎంత ప్రదర్శించారు మనకి. సాయిరామ్. డాక్టర్ రమేష్ గారు కిరాసపురం. వీరు సమితి ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమాలను వారి గ్రామంలో నిర్వహిస్తూ కాజీపేట సమితి వారు ఎప్పుడు పిలిచినా వారు ముందు ఉండి సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా సన్మానం జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీలో సబ్ రిజిస్ట్రార్గా చేసి మనకి నాగభూషణ్ గారు సమితి కార్యక్రమాలకి ముందుంటూ అలాగే ప్రజాసేవ ట్రాఫిక్ కంట్రోల్ కూడా వారు రిటైర్ అయినా కూడా చేస్తున్నారు. వారిని సభలో తీసుకోవడం జరిగింది. సాయిరామ్. సాయిరామ్. ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు నిట్ వారిని సభా వేదిక తీసుకున్నామని కోరుతున్నాం. సదానందం గారు సమితి నిర్వహించేటువంటి ఎన్నో కార్యక్రమాలకు సదానందం గారు వారు దంపతులు చక్కగా నారాయణ సేవ కార్యక్రమంలో పాల్గొంటూ వయస్సును కూడా మర్చిపోయి చక్కని నారాయణ సేవ చేస్తూ మనకి చక్కగా భోజనాన్ని అందిస్తున్నారు. మరి విశ్వాసం. సాయిరామ్. తదుపరి డాక్టర్ రామారావు గారు, రేణుక గారు, శ్రీమతి రేణుక గారు. వీరు అనుకున్న సమితి కన్వీనర్గా చక్కగా నిర్వహించారు. కాజీపేటలో సత్సాయి స్పిరిచువల్ సెంటర్ వారిని ఈ సమితి కార్యక్రమానికి ఆవిర్భావానికి మీ పేరు చెప్పుకోవడంగా జరుగుతుంది. సాయిరామ్. సాయిరామ్. తర్వాత డాక్టర్ బికే మూర్తి గారు, శ్రీమతి గారు సభా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్. డాక్టర్ బికే మూర్తి గారు. సాయిరామ్. రమణాకర్ రాజు గారు హనుమకొండ సమితి వారు రావాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్. తర్వాత ఉప్పు మల్లికార్జున గారు, బ్యాంక్ మేనేజర్ గారు. వారు ఎప్పుడు కూడా మన సమితి కార్యక్రమాలకి విలువంగానే ఓన్లీ సహాయ సహకారం అందించే కాకుండా మంచి గాత్రాలతో చక్కటి పాటలు పాడుతూ కంజర కొడుతూ మనల్ని ఆనందం చేసేవారు. సాయిరామ్.
స్వామివారి వేద పాఠశాలలో ఫస్ట్ బ్యాచ్లో స్టూడెంట్గా చేరే అదృష్టాన్ని పొందారు. స్వామివారి అంతరంగిక గదిలో స్వామికి వ్యక్తిగత సేవలను అందించినటువంటి ధన్యజీవి వీరు. మన సత్యసాయి సేవా సమితి కాజీపేటకి మొదటి కన్వీనర్గా వ్యవహరించారు. జగన్ వారిని మనం సత్కరించుకుంటాం. ఇప్పుడు మన సీనియర్ డివోటీస్ మహిళా విభాగం నుంచి సత్కరించవలసిందిగా రేణుకా ఆంటీ అండ్ శ్రీమతి ఆంటీని లీడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. కల్పన ఆంటీ కోరుతున్నాం. శ్రీమతి గారితో ఆల్రౌండ్ అని చెప్పడం జరుగుతుంది. స్వామి ప్రేమను తన పలుకుల్లో అందిస్తూ అందరితో రామచంద్ర గారు చాలా చక్కగా ఈ వయసులో కూడా మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయిరామ్. సాయిరామ్. అలాగే వరంగల్ తెలంగాణ స్టేట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మీకాంతమ్మ గారు రాదు. విజయ గారు, శ్రీమతి విజయ గారు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వీరు 360 కూడా కొన్ని సందర్భాల్లో ఏమి అలసటపడకుండా నారాయణ సేవ చేస్తూ ప్యాకెట్లు కట్టి అందరి చేత యువకుల చేత పంచిపెట్టడానికి వారు ఎంతో కృషి చేశారు. వీరి పుత్రులు రాము గారు మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి పాల్గొంటున్నారు. సాయిరామ్. నెక్స్ట్ శ్రీమతి పద్మ గారు. సాయిరామ్. సిద్ధార్థనగర్. శ్రీమతి పద్మ గారు, సిద్ధార్థనగర్. వాటిని కూడా చక్కగా సాయిరామ్. శ్రీమతి రాజేశ్వరి గారు, రెవెన్యూ గారిని. వీరు బాలవికాస్ కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా వీరింట్లో భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు కూడా వారింట్లో పెట్టుకుని శ్రీ కృష్ణయ్య గారు, విద్యావంగ కృష్ణయ్య గారు ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు జరిగింది. వీరు ఇప్పటికీ చక్కగా మరి స్వామి కార్యక్రమాలకి ముందు తమంతు కృషి జరుపుతున్నారు. సాయిరామ్. ఉమగారు, కాజీపేట. శ్రీమతి ఉమగారు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. సాయిరామ్. మంచి గాయకులు వారిని కూడా సభా వేదికలకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు ప్రజల కాజీపేట సమితిలో ప్రజలు పెట్టినప్పుడు ఎవరు వచ్చినా రాకుండా అప్పుడు గాయకత్వం ఇద్దరున్న వారు మహిళల్లో మధుబాల గారు, శ్రీ లక్ష్మి గారు ఇద్దరు కూడా కార్యక్రమాలను ఎవరు వచ్చినా రాకుండా భజనలు చక్కగా ఎంతకాలమైనా కూడా పాడే సందర్భాలు ఉన్నాయి. వారిని కూడా చక్కగా సన్మానం జరిగింది. సాయిరామ్.